గాయం కారణంగా డ్రాగన్ షూట్ కు బ్రేక్ ఇచ్చాడు ఎన్టీఆర్. మరి ఇంట్లో ఏం చేస్తున్నాడు అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు అంటోంది టాలీవుడ్. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో యంగ్ టైగర్ నటించాల్సిన సినిమా ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇస్తున్నారట. అంతేకాదు ఒకటి రెండు టైటిల్స్ కూడా లాక్ చేశారట. ఇటీవల జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉండగా ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమైంది. అది కాస్త సర్జరీ దాకా వెళ్ళింది. 2-3 నెలలు విశ్రాంతి అవసరమైంది. దీంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు ఎన్టీఆర్. అయితే ఇంట్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించవలసిన సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి తమ సినిమాకు పవర్ఫుల్ టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఒకటి వీరిద్దరి ప్రాజెక్టుకు క్రేజ్ తెచ్చిన గాడ్ ఆఫ్ వార్ టైటిల్ ఒకటి, మరొకటి దేవసేనాపతి టైటిల్. ఈ రెండింటిని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రిజిస్టర్ చేయించారట. అదే నిజమైతే వీటిల్లో ఒక టైటిల్ తో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. కార్తికేయుడి గురించి ఎన్నో పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ తెరకెక్కిన చిత్రాలు తక్కువే. అందుకే ఎన్టీఆర్ కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పురాణాల స్ఫూర్తితో సాగే కథ, లోతైన భావోద్వేగాలు, అత్యున్నత స్థాయి యుద్ధ సన్నివేశాలు. ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని భారీ చిత్రాన్ని అందించేందుకు త్రివిక్రమ్ ఈసారి సిద్ధమవుతున్నాడు. సినిమాకు అనిరుద్ధ్ రవిచందర్ అందించే సంగీతం మరింత ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.